రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు రామకోటి అండి. మనం ఈరోజు సొలస గ్రామంలో ఉన్నాము. నమస్కారం అండి. మీ పేరండి? బాపతు పరమేశ్వర్ రెడ్డి. బాపతు పరమేశ్వర్ రెడ్డి గారు. మీరు వేసిన ఇత్తనం పేరండి? ఇది హాట్ స్టార్ అండి, ఆగ్రేసియా కంపెనీ వారిది హాట్ స్టార్. హాట్ స్టార్. మీరు మొత్తం మిరప ఎంత వేస్తారండి? మేము 8 ఎకరాలు వేసామండి. 8 ఎకరాలు వేస్తారు. మన ఆగ్రేసియా కంపెనీ హాట్ స్టార్ ఎన్ని ఎకరాలు వేసారు? హాట్ స్టార్ ఎకరన్నర వేసాం. హాట్ స్టార్ ఎకరన్నర వేసారు. ఎకరన్నర హాట్ స్టార్ ఇప్పటికి ఎన్ని కోతలు కోసారండి? ఇప్పుడు ఒకటే కోత. ఫస్ట్ కోత ఒక కటింగ్ అయింది. కటింగ్. ఈ ఫస్ట్ కోత ఎకరన్నరకి ఎన్ని క్వింటాలు అవుతాయి అని అంచనా అండి? 30 క్వింటాలు అవుతాయి. 30 క్వింటాలు. ఒక ఎకరన్నర పొలం అండి హాట్ స్టార్ వేసింది. మొదటి కోతకి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. కాయ సూపర్ క్వాలిటీగా ఉంది. తాలు శాతం ఎంత వచ్చిందండి? అంతా 1%. అవి పచ్చికాయలే, తాలేం లేదు. అవేనండి? అవి చిన్న కుప్ప. అదిగోనండి, అక్కడ చిన్న కుప్ప కనిపిస్తుందండి. అదే కుప్ప. 30 క్వింటాల ఎరుపుగాయలలో తాలు వచ్చిన కొంచెమేనండి. 30 కేజీలు కూడా ఉంటుంది. 30 కేజీలు. హాట్ స్టార్కి మిగిలిన వెరైటీస్కి మీకు తేడా ఏం గమనించారండి? బాగా చిక్కదనం కాపు, మీడియం సైజులో ఉంటుంది. నల్లి కూడా తట్టుకుంటుంది, తామర పురుగుని తట్టుకొని బాగా ఎప్పుడు చూసిన పూత మాత్రం బాగుంటుంది. కాపు కూడా సెట్ అయిపోద్ది వెంటనే. చిక్కదనం కాపు, బాగా సైజు ఉంటుంది. కోత కూలికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెంబర్ 1 ఏ దగ్గర ఇస్తాం. రైతుకి బాగా మందు తగులుతుంది. స్ప్రే కూడా బాగుంటుంది. స్ప్రే కూడా బాగుంటుంది. కలర్ కానీ సైజ్ కానీ ఎట్లా ఉందండి? బాగుంది. ఇది కోయడానికి కూడా కూలీలకి ఇబ్బంది లేకుండా చేతులకు బాగుంటుంది. బాగుంది. కాయ కూడా మెత్తదనం అయిపోతుంది. అంటే రేట్ ఏ రేట్లో పోతుందండి? రేటు పోయిన సంవత్సరం కొంచెం తేడా చెప్పారండి. ఈ సంవత్సరం తేజాకని దీనికి 200 తేడా, అంత మించే తేడా లేదు. ఇంచుమించు తేజాలు అనుకోతుందా? తేజాలు అనుకో. ఈ సంవత్సరం అయితే పక్కా తేజాలో నడిచిందండి. ఇప్పుడు ప్రజెంట్ మనం మార్చి నెల 5వ తారీఖున ఈ యొక్క సొలస గ్రామం మిరపకాయల కాలంలో ఉన్నాము. కాయ క్వాలిటీ కానీ రంగు కానీ తొడిమ కానీ సూపర్గా అంటే సూపర్గా ఉందండి. ఎకరన్నర పొలంలో 30 క్వింటాల దిగుబడి మొదటి కోత తీశారండి. రెండో కోత ఎంత వచ్చిందని? 7-8 క్వింటాలు వస్తుంది. 7-8 క్వింటాలు వస్తుంది ఎకరాకి. ఇంచుమించు మొత్తం దిగుబడి అయిపోయేసరికి ఎంతవరకు వస్తుందండి? మొత్తం 30 టచ్ అవుతుంది. 30 క్వింటాలు వస్తుంది. మెయింటెనెన్స్ మిగిలిన వెరైటీలకి దీనికి తేడా ఏంటండి? ఇది తామర పురుగు తక్కువ, దీనికి వెంటనే పిండి అవుతుంది. ప్రతిదీ పిండిగా అవుతుంది. మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంది. బొబ్బర నల్లి కానీ అస్సలు కనపడదు. బొబ్బర నల్లి అయితే చాలా చాలా తక్కువ అండి. 1% కూడా ఉండలేనట్టు. 1% కూడా ఉండలేనట్టుగా ఉందంటున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఇట్లాంటి మంచి విత్తనాలు ఎన్నుకొని మంచి దిగుబడులు సాధించవలసిగా కోరడమైనది. ఏదైనా అవసరం అయితే కొత్తగా వేసే రైతులు పరమేశ్వర రెడ్డి గారికి ఒకసారి కాల్ చేయొచ్చు. నెంబర్ చెప్తారు సార్, ఒకసారి నెంబర్ చెప్పండి. 970-580-980-6 970-580-980-6 ప్రతి ఒక్క. మొదటి సంవత్సరం ఈ ఊర్లో డెమో ఇచ్చామండి. రెండో సంవత్సరంలో రైతులు వేశారు. ఇది 3వ సంవత్సరం అండి. ఎక్కడైనా కానీ ఇచ్చిన క్వాలిటీలో కానీ కాయ యొక్క రంగు కానీ పొలంలో చీడపిల్లలుగా తట్టుకొని వైరస్ని తట్టుకొని మంచి కలర్ తోటి మంచి వెయిట్ తోటి మార్కెట్లో మంచి రేటు పలికి రైతుని మంచిగా మార్కెట్లో నిలబడడానికి ఈ ఇత్తనం నిలబెడుతుందండి. ప్రతి ఒక్క రైతు, కొత్తగా వేసే రైతులు ఈ యొక్క ఇత్తనం గురించి తెలుసుకొని ఆగ్రోసియా కంపెనీ వారి హాట్ స్టార్, ఆగ్రోసియా కంపెనీ వారి ఏజెస్ హాట్ స్టార్ని వేయవలసిందిగా కోరడమైనదండి. ధన్యవాదాలు.